శివాయ గురవే నమః. మీరు అనుకున్నటువంటి పనులు జరగకపోవటానికి విపరీతమైనటువంటి అడ్డులు, ఆటంకాలు అవన్నీ కూడా కారణమైతే, దానికి వెనకాతల ఇంకేదైనా సరే కారణం ఉండుండొచ్చు. అవి నవగ్రహ దోషాల వలన కావచ్చు, ఆ యొక్క చెడు ప్రభావాల వలన కావచ్చు, నరఘోష కావచ్చు, శత్రుఘోషలు కావచ్చు. మీ వెనకాతల ఎవరైనా సరే మీ యొక్క చెడు కోరుకునేటువంటి వాళ్ళు, మీరు నాశనం అయిపోవాలి అని కోరుకునేటువంటి వాళ్ళు, ప్రయోగ రకమైనటువంటి ప్రయత్నాలు ఏవైనా ఇతరులు ఎవరైనా కూడా చేయటం, ఇట్లాంటి మొదలైనటువంటి అనేక రకమైనటువంటి కారణాలు కావచ్చు. అయితే కారణం ఏది ఏమైనా సరే అటువంటి కారణాలన్నీ కూడా అరికట్టి స్తంభింప చేసేటువంటి దశమహావిద్యలలో ఒకరైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు కనుక పొందినట్లయితే, ఆ అమ్మవారి యొక్క రక్షణ మీకు ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి పనుల్లో అడ్డులు, ఆటంకాలు వస్తున్నట్లయితే అవన్నీ కూడా ఆమె స్తంభింప చేసి మీ దగ్గరికి రాకుండా చేస్తారు. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి. ఏది కూడా మీకు అడ్డు, ఆటంకాలు ఏర్పడవు. అంతేకాకుండా నరఘోష, శత్రుఘోష, అలాగే శత్రువులు ఎవరైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మీకు పతనం కోరుకుని ఏవైనా సరే చేస్తున్నా, అది ప్రయోగమే కావచ్చు, లేకపోతే మానవ ప్రయత్నాలే కావచ్చు, ఏదైనా సరే అవన్నీ కూడా స్తంభింప చేసి అమ్మవారు మిమ్మల్ని సంరక్షిస్తారు. చాలా సులువుగా మరి ఏం చెయ్యాలి అని అంటే కనుక, ఈ యొక్క విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి ప్రతిరోజు కూడా మీరు మంగళవారం కానీ, గురువారం కానీ మీరు మొదలు పెట్టండి. ఉదయము 4 నుంచి 6 గంటల మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేయండి. ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ, లేదంటే పూజా మందిరంలో కానీ చక్కగా వెళ్ళి ఒక ఆవు నేతితో దీపం వెలిగించుకోండి. వీలైతే అరిచెయ్యి సైతంత బగలాముఖి అమ్మవారి యొక్క ఫోటో తెచ్చిపెట్టి ఉంచుకోండి. ఒకవేళ వీలు కాకపోతే పర్వాలేదు. ఆవు నేతితో దీపం వెలిగించి చేతిలో కాస్త పసుపు ముద్ద, నీటి చుక్కలు వాడి చిన్న పసుపు ముద్ద తయారు చేసుకుని మీ యొక్క కుడి చేతిలో పట్టుకొని, నేను చెప్పబోయేటువంటి యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఒక 27 సార్లు జపం చేయండి. జపం చేసిన తర్వాత ఆ యొక్క పసుపు ముద్దను మీ యొక్క నుదిటికి బొట్టుగా పెట్టుకోండి. ఈ విధంగా వరుసగా 11 రోజుల పాటు కూడా చేస్తే మీకు ఫలితం అనేటువంటిది కనిపించడం మొదలవుతుంది. ఇది అద్భుతంగా మీకు ఫలితాలు ఇస్తుంది అనేట్లే గనక మీరు దీన్ని కొనసాగించవచ్చు. కానీ ఈ యొక్క మంత్రం గురించి, ఈ యొక్క విషయం గురించి ఎవరికీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మంత్రం తెలియజేస్తున్నాను. ఓం హ్లీం బగలాముఖి నమః. ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగినటువంటి సులువైనటువంటి మంత్రము. ఖచ్చితంగా పనిచేస్తుంది. ఫలితాలు అనేటువంటివి మీరు పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు. ఒకానొక సమయంలో శత్రువుల వలన దేవతలు కూడా ఇవే రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఆ యొక్క జగన్మాతని ప్రార్థించినప్పుడు అమ్మవారు బగలాముఖి రూపము దాల్చి ఆ యొక్క శత్రువులందరినీ కూడా అరికట్టి దేవతల్ని సంరక్షించారట. దాన్నే మనం బగలాముఖి జయంతిగా జరుపుకుంటాము. అటువంటి బగలాముఖి జయంతి నాడు విశేషంగా బగలాముఖి అమ్మవారి యొక్క మూలమంత్రంతో మనం హోమం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఆసక్తి కలిగినటువంటి భక్తులు మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ యొక్క గోత్రము, పేర్లు అనేటువంటివి పంపించి రిజిస్టర్ చేసుకోవచ్చు.